బైబిల్ పల్ల పాడుకుందామా. అంధకార లోయలో లోయలోన సంచరించిన భయము లేదు. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. నీ వాక్యము శక్తి గలది, అది నాకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, అది నాకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. మనం దేవుని బలలో ప్రవేశించకముందు సామెతల గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనం రెండో భాగం చదువుకుందాం. రెండో లైన్. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనం రెండో లైన్ చదవమ్మా. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. మరొకసారి చదువుకుందాం. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుడు దేవునిచే పిలువబడినటువంటి వాడు, దేవుని రక్తంలో కడుగుబడినటువంటి వాడు. నీతిమంతుడు ఎలా ఉంటాడంటే నిత్యము నిలుచు కట్టడం వలె ఉంటాడు. మన ఈ యొక్క ఏరియాలో ఇక్కడ ఎక్కడ లేదు కానీ చార్మినార్ ఒకటి ఉంది హైదరాబాదులో. అది దాదాపు ఇప్పుడు 500 సంవత్సరాలు అయింది దానికి. అంటే ఆ కట్టడం ఎలాంటిదంటే నిత్యము నిలిచే కట్టడం. అంటే ఈ భూలోక సంబంధమైనది. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ కట్టడం ఎలాగా ఇప్పుడు ఎన్నో తరాలు కలిసి ఎన్నో బిల్డింగులు కట్టారు, కూల్చేశారు, మళ్ళా కట్టారు, అట్లా జరిగిపోతూ ఉంది. అంటే అవి కొంత సమయం వరకు మరి అది ఉంది, ఆ కట్టడం ఉంది, ఇప్పుడు వరకు ఉంది. అలాగే యెరూషలేములో ఇప్పుడు ఏడుపు గోడ అని ఉంది కదా, అది మరి అప్పటి నుంచి కట్టింది, ఈ రోజు కూడా ఆ గోడ ఉంది, అట్టనే పడకుండా. అంటే ఆ పునాది ఎలాంటిదంటే స్థిరమైనటువంటి పునాది. ఇక్కడ కూడా ఏం జలవిస్తున్నాడంటే నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు. ఇక్కడ దేవుడు చక్కగా చెప్తున్నాడు ఆ మాటని. నీతిమంతుడు నిత్యము నిలిచే కట్టడం అంటే ఈ యొక్క ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా కానీ ఈ యొక్క నీతిమంతుడు త్రొట్టెళ్ళాడు, అంటే పడిపోడు. అది ఇక్కడ. కాబట్టి దీని గురించి కొన్ని లేఖన భాగాలు తీసుకుందాం. ఈ యొక్క మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చదవమ్మా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. తర్వాత చూడుతుందమ్మా. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని
ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడిన దానిపాటు గొప్పదని చెప్పాను. ఇక్కడ 2 విధాలుగా చెప్పుకొచ్చాడు. ఈ యొక్క బుద్ధిమంతుడి గురించి, బుద్ధిహీనుని గురించి 2 విధాలుగా దేవుడు యేసు ప్రభు సంచరించే దినాల్లో ఈ యొక్క ఉపమానంగా ఈ కథని చెప్పుకుంటూ వచ్చాడన్నమాట. ఈ నా మాటలు కాబట్టి ఈ నా మాటలు విని, దేవుని మాటలు విని కొంతమంది ఏం చేస్తున్నారు, విడిచిపెట్టేస్తున్నారు. ఎక్కడి వరకు అంటున్నారు, ఇంటికి వెళ్ళినాక ఏం వాక్యం చెప్పారు చెప్పండి అంటే చెప్పలేరు. అంటే ఇంతవరకు కాసేపు విని ఆ కొద్దిసేపు వింటారు, తర్వాత దాన్ని మర్చిపోతారు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు, దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకున్నటువంటి వాడు ఎలాంటి వాడు అంటే నీతిమంతుడు అన్నమాట. బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును అంటున్నాడు. బుద్ధిమంతుడు ఎక్కడ కడతాడంటే స్థిరమైన పునాది, ఆ పునాది చెక్కు చెదరదు. అందుకని నీతిమంతుడు నిత్యం నిలుసు కట్టడం వలె ఉన్నాడు అన్నాడు. కాబట్టి ఈ కట్టడం ఎలా ఉందంటే నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. కాబట్టి ఎన్నో వస్తే వాటన్నిటిలో జయించేవాడు ఉన్నాడు. ఇక్కడ బుద్ధిహీనుడు ఉన్నాడు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. బుద్ధిహీనుడు, బుద్ధిమంతుడు మరి ఏ జాబితాలు ఉండారో మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఒక రోజు వచ్చినప్పుడు దేవుని ఎదుట నిలబడాలా. నీ పని ఎలా ఉందంటే ఇసుక మీద కడితే పడిపోద్ది, అది స్థిరమైందంటే విశ్వాసం లేనటువంటి మూర్ఖతరం వాళ్ళారా, మీ కొరకు సిద్ధపరిచిన ఆ రాజ్యాన్ని అక్కడికి వెళ్ళండి అంటాడు. విశ్వాసం లేని మూర్ఖతరం అంటే విశ్వాసం, దేవుని యొక్క మాట విననటువంటి వారు, విశ్వాసం లేనటువంటి వారు. విశ్వాసులు అంటే బుద్ధిమంతులు బుద్ధిహీనులు రెండే చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండునని దేవుని వాక్యాన్ని నుంచి సెలవిస్తున్నాడు. ముందుగా ఇక్కడ దీంట్లో 2 చూసుకోవాలి. ఇక్కడ 15వ వచనం చదువుదాం ఒకసారి. 15 అమ్మ, 7వ అధ్యాయం 15వ వచనం. 15 కాదు 25వ వచనం. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. ఇప్పుడు ఈ 3ని విశ్లేషించుకుందాం. వాన ఎక్కడి నుంచి వస్తుందమ్మా? పైనుంచే కదా వాన వచ్చేది, పైనుంచి వాన వస్తుంది. వరదలు ఎక్కడి నుంచి వస్తాయి? భూమి మీద. గాలి ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుంచి కదా, మధ్యన వస్తుంది. ఆకాశం నుంచి గాలి రాదు, కొంత దూరం వరకు ఉంటుంది, తర్వాత గాలి ఉండదు. భూమికిను ఆకాశానికి మధ్య గాలి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 3 విధాలు చూపించాడు అక్కడ. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను, ఆ ఇంటి మీద కొట్టెను, అది బండ మీద కట్టబడిన కానీ అది పడలేదు. అంటే స్థిరమైన పునాది అంటే బుద్ధిమంతుడు. దీని గురించి కొన్ని లేఖన భాగాలు తీసుకున్నాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలం చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను. ఇక్కడ చాలమ్మ. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు హృదయాన్ని పరిశోధిస్తానంటున్నాడు. ఇక్కడ యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగుండును. ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడు, అంతరింద్రియములను పరీక్షించువాడు. నిన్ను పరిశోధించేవాడిగా ఉంటున్నాడు, పరీక్షించేవాడిగా ఉంటున్నాడు. ఎందుకంటే
నీతిమంతుడు నువ్వు ఎలా ఉంటావో అంటే ఏమంది పైనుంచి వచ్చే వర్షం అంటే నీవు విశ్వాసయాత్ర జీవితంలో నువ్వు ఎంత స్థిరంగా ఉంటున్నావో నిన్ను చూస్తానికి ఇక్కడ ఏమంటున్నాడంటే హృదయాన్ని పరిశోధించువాడని అంటున్నాడు. ఇక్కడ నీ హృదయాన్ని పరిశోధించువాడను, నీ అంతరింద్రియాల్ని పరీక్షలు లేకుండా మనం ఏదైనా పాస్ అవుతారు. ఏమన్నా 10th క్లాస్ పాస్ అవ్వాలనుకో పరీక్ష ఉంటుందా లేదా? అట్లాగే విశ్వాస యాత్రా జీవితంలో కూడా దేవుడు కొన్ని పరీక్షలు పెడతాడు. ప్రతి మనిషికి పరీక్షలు వస్తాడు. శ్రమ అక్కడ ఏమంటాడంటే 119 చదువుతాను. 119 కీర్తనలో 119 కీర్తనలో 2 చరణాలు ఉన్నాయి, 2 మాటలు ఉన్నాయి, చదువుతాను. ఏమంటాడంటే 119:67లో శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని. ఇక్కడ 71వ వచనంలో అంటాడు శ్రమ నుండి ఉండుట నాకు మేలని. శ్రమ లేనప్పుడు ఏమంటున్నాడు? యొక్క త్రోవ విడిచిన వాడిగా ఉన్నాడు. అంటే విశ్వాసికి ఏముండాలంటే శ్రమలు లేకపోతే విశ్వాస జీవితం సరైంది కాదు. శ్రమ కలుగపు నేను త్రోవ విడిచాను అంటున్నాడు. శ్రమ నుండి ఉండుట నాకు మేలు. అందుకని ఇక్కడ దేవుడు ఏం చదివిస్తున్నాడంటే హృదయాన్ని పరిశోధిస్తున్నాడు, అంతరింద్రియాల్ని పరీక్షిస్తున్నాడు. మన హృదయంలో నుంచే కదా ఈ చెడు అన్నీ వచ్చేది. మంచి వచ్చినా చెడు వచ్చినా హృదయంలో తలంపు, హృదయంలో నుంచి తలంపు వస్తుంది. తలంపు నుంచి క్రియ చేస్తాం. అది మంచి కానీ చెడు కానీ హృదయంలో నుంచి. అందుకనే హృదయం అన్నిటికంటే మోసకరం, అది బహుఘోరమైన వ్యాధి గలది. ఆ మార్కు సువార్త 7:21లో హృదయంలో నుంచి వచ్చే 17 చెడు గుణాలు ఉన్నాయి మనిషిలో. కాబట్టి మనిషిని పాడు చేసేవి ఉంటున్నాయి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఈ యొక్క నీతిమంతుడు నిత్యము నిలుసు కట్టడం వలె ఉన్నాను అంటున్నాడు. కట్టడం మరి ఆ యొక్క కట్టడం ఎట్టా ఉంటుంది? బండ మీద పునాది, ఇసుక మీద పునాది. మరి బండ మీద పునాది ఎట్ట ఉంది? వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విసిరను, దాన్ని కొట్టినప్పుడు అది బండ మీద కట్టింది కాబట్టి అది పడల. అట్లాగే ఇక్కడ చూడు, శ్రమలు లేకపోతే నీకు విజయం లేదు, పరీక్ష లేకపోతే విజయం లేదు. మరి ఏదైనా ఇప్పుడు రన్నింగ్ చేయాలన్నా కానీ ఎన్నో సాధన చేసి ఒకరోజు ఆ పరీక్షలో పాస్ అవుతాడు. ఏదైనా సరే పరీక్ష లేకుండా ఏది పాస్ కాలేడు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ యొక్క హృదయాన్ని పరిశోధించువాడను, అంతరింద్రియాల్ని పరీక్షించువాడనని సెలవిస్తూ ఉన్నాడు. అలాగే ఈ యొక్క కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం, కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ అంటున్నాడు, దావీదు మహారాజు అంటున్నాడు, సోదమ్మా, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించు. ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు, అయ్యా దేవా, నా హృదయాన్ని నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నా అంతరింద్రియాలని నా హృదయాన్ని పరిశోధించు. చూడయ్యా, నీకు ఆయాస్కరమైనది ఏదన్నా నాది ఉంటే నేను సరి చేసుకుంటాను అంటున్నాడు దావీదు మహారాజు. అందుకనే నా హృదయానుసారుడైన దావీదు అన్నాడు దేవుడు. ఎందుకంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఉంటున్నాడు. అట్లాగే 139వ కీర్తనలో కూడా అదే మాట సెలవిస్తూ ఉన్నాడు. 139లో ఈ తర్వాత ఇక్కడ మళ్ళా దావీదు మహారాజు ఏమన్నాడంటే, దేవా నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో, నీకు ఆయాస్కరమైన మార్గం నా యందున్నదేమో చూడు. నిత్య మార్గం అంటే సంపూర్ణంగా దేవునికి విధేయత చూపిన వాడిగా ఉన్నాడు. మనం చూసుకుంటే మనలో అన్నీ మంచిగానే కనపడతాయి, కానీ ఒకని సామెతల్లో ఉంటుంది, ఒకని మార్గం దానికి సరైన కానీ తుదకది నాశనానికి తీసుకెళ్ళింది. కాబట్టి మనం మనం ఏంది, నీ భారం యెహోవా మీద, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ ఆయన నెరవేరుతాడు. కాబట్టి దేవునికి అప్పచెప్తున్నాడు దావీదు మహారాజు, అయ్యా నీకు ఆయాస్కరమైన
మార్గం నా యందుందేమో చూడు, నన్ను పరీక్షించు, నా ఆలోచనలు తెలుసుకో, నా హృదయాన్ని తెలుసుకో, నీకు ఆయాస్కరం ఉంటే దాన్ని తీసివే, నిత్య మార్గంలో నన్ను నడిపించమంటున్నాడు. నీతిమంతుడిగా జీవించాలంటే దేవుని పరీక్షల్లో మనం పాస్ అవ్వాలి. అదే పైనుంచి వచ్చే శ్రమలు. వానంటే పైనుంచి వచ్చేది కాదు, పైనుంచి శ్రమలు, పరీక్షలు, దేవుడిచ్చే పరీక్షలు అయ్యి. కాబట్టి అలాగే ఈ యొక్క యెషయా గ్రంథం 48 అధ్యాయం, యెషయా గ్రంథం 48 అధ్యాయం, యెషయా గ్రంథం 48 అధ్యాయం, 48 అధ్యాయం ఈ యొక్క 10వ వచనం చదువమ్మా. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిమి, నా నిమిత్తమే అలాగూ చేసి తిని, నా నామము అపవిత్రపరచబడినలా నా మహిమను మరి ఎవరికి ఇచ్చువాడు కాను. సాలమ్మ ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను నిన్ను పుటము వేసిన వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ఎన్నో శ్రమలు. నువ్వు విశ్వాసి అయితే శ్రమలు వస్తేనే నువ్వు విశ్వాసి. శ్రమలు లేవు, నాకు శ్రమలు లేవు అని అన్నవాళ్ళు విశ్వాసి కానే కాదు. ఎందుకంటే ఇప్పుడు విశాల మార్గం, ఇరుకు మార్గం అంటే ఎన్నో కష్టాలతో కూడుకున్నట్టు. విశాల మార్గం ఎంతో ఈ యొక్క విశాలంగా ఏ అడ్డంకులు ఉండవు. అందుకని ఇరుకు మార్గం ప్రవేశింప పోరాడుడు అన్నాడు కదా లూకా సువార్త ఈ యొక్క 13వ అధ్యాయంలో. ఏమంటాడంటే ఇరుకు ద్వారమును ప్రవేశింప పోరాడుడు అంటాడు. 34వ వచనంలో ఉన్నట్టుకుంది. ప్రవేశింప పోరాడుడు అంటాడు. పోరాటంతో కూడుకున్నటువంటి మార్గం విశ్వాసి మార్గం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఇబ్బంది కొలిమిలో ఏమంటున్నాడు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి నా నిమిత్తమే అలాగూ చేసి. ఎందుకంటే నా మహిమను వేరొకరికి ఇచ్చుబడిన. ఎందుకంటే నా రక్తంతో నిన్ను కొన్నా కాబట్టి నిన్ను పరీక్ష చేస్తున్నా. ఆ పరీక్షలో ఎందుకు నువ్వు నిర్మలంగా కనపడాలి. వెండిని నిర్మలం చేయ రీతికి నిన్ను నిర్మలం చేస్తా, దానిలాగా కాదు. మరి బంగారం అలాగే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బంగారం ఉంది, దాన్ని పరిశోధించకపోతే మేలిం బంగారం కనపడదు కదా. మస్ట్ అంతా పోవాలంటే ఏం కావాలి? అగ్ని కావాలి. అగ్ని అంటే శ్రమ. అలాగే దేవుడు కూడా ఈ పైనుంచి శ్రమలో, వాన కురిసినంటే పైనుంచి వచ్చే పరీక్షలు. కాబట్టి ఆ పరీక్షల్లో విజయం పొందాలంటే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే అలాగూ చేసి తినని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే ఈ యొక్క కీర్తనల గ్రంథం 66 అధ్యాయం 10వ వచనం. కీర్తనల గ్రంథం 66 అధ్యాయం 10వ వచనం. దేవా నీ మమ్ముని పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలము చేసి ఉన్నావు. దేవా నీవు మమ్ము పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మల్ని నిర్మలను చేసి ఉన్నావంటే పరిశుద్ధపరుస్తున్నావు. పరిశీలించి పరిశుద్ధపరిచేవాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవునికి అర్పించుకుంటామో అప్పుడు అక్కడ దావీదు మహారాజు అర్పించుకోబట్టే కానీ శుద్ధ హృదయం నాకు అనుగ్రహించయ్యా, నీకు ఆయాస్కరమైనది ఏదో ఉంటే తీసివేయమని దేవుడికి అప్పచెప్పుకున్నాడు. అలాగే శ్రమ వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే లోకంలో వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి కాదు, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ భారాన్ని అంతటం తొలగించేవాడు ఆయనే పంపిస్తాడు. శ్రమలో ఆయన పంపించే పైనుండి వచ్చు వానంటే పైనుంచి పరీక్షలో, ఆ పరీక్షల్లో నా నిమిత్తం అలాగూ చేశాను అంటున్నాడు. ఇబ్బంది కొలువులు నిన్ను పరిశీలించి నా నిమిత్తం అలాగూ చేస్తాను. ఎందుకంటే నేను నిన్ను మహిమరాజ్యంలో నిన్ను చేర్చుకోవాలంటే నీవు పరిశుద్ధంగా వేలిం బంగారంలా కనపడాలా. నీలో మస్ట్ ఉండకూడదు, మురికి ఉండకూడదు. ఆ మురికి తీసివేస్తాను. నేనేం చేస్తున్నాను, ఇబ్బంది కొలిమి నిన్ను పరీక్ష ద్వారా నిన్ను నిర్మలం చేస్తున్నా, శుభ్రపరుస్తున్నా. నువ్వు పరిశుద్ధుడిగా రావాలి నా దగ్గరికి అని దేవుడు ఇబ్బంది కొలిమి అంటే పైనుంచి వచ్చే శ్రమలు వాన
అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. మూడవదిగా ఇక్కడ 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనత కలుగుటకు కారణము. ఒకరోజు దేవుని ఎదుట నిలబడ్డప్పుడు దేవుని మెప్పు ఘనత ఆయన ఇవ్వాలంటే ఏం చేయాలంటే విశ్వాసం. ఈ యొక్క అగ్ని పరీక్షల వలన ఎలాగో బంగారం పరిశుద్ధపరచబడుతుందో అలాగే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలో పైనుంచి వచ్చే శోధనల పరీక్షలకు నిలిచినదై, ఇక్కడ అంటున్నాడు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమగినప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత దేవుడు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆ శ్రమలు తట్టుకోవాలంటే ఏం చేయాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. అందుకే అయ్యా నీకు ఆయాస్కరమైనది ఏది నాలో ఉందో దాన్ని తీసివేసి శుద్ధ హృదయాన్ని నాకు అనుగ్రహించని దావీదు మహారాజు సెలవిస్తూ వచ్చాడు. కాబట్టి పైనుంచి వచ్చే శ్రమల గురించి అంటే పైనుంచి వాన ఆ పరీక్షలకి గుర్తుగా ఉంటుంది. రెండవది వరదలు ఇచ్చాడు. వాన కురిసిన వరదలు వచ్చాను అన్నాడు కదా. రెండవది వరదలు అంటే భూ సంబంధమైన శ్రమలు. భూలోకంలో విశ్వాసం అయితేనే వస్తాయి ఈ శ్రమలో. అందుకే శ్రమ కలగక మునుపు నేను నిన్ను త్రోవ విడిచి తిని శ్రమ కలుగుట నాకు మేలు. ఆయన శ్రమ కలిగినప్పుడు ఇప్పుడు మేలు అంటున్నాడు. శ్రమలో ఎవరన్నా శ్రమలు కోరుకుంటారా? అమ్మో అందరికి నాకే ఎందుకు వచ్చిన ఈ శ్రమలని శ్రమలకు లొంగిపోయి లోకంలో కలిసిపోయే వారికి ఉంటున్నారు. ఇక్కడ ఈ భక్తుడు ఏమంటున్నాడు? శ్రమ కలుగుట నాకు మేలు అంటున్నాడు. కాబట్టి శ్రమల కొరకు విశ్వాసం అంటే ఇక్కడ ఏమన్నాడు ఈ యొక్క పేతురు గారు ఏమంటున్నాడు? పరీక్ష సువర్ణం అగ్ని చేత పరీక్ష పడినప్పుడు అది ఎలా ఉంటుందంటే అమూల్యమైనదిగా ఉంటుందని మీ విశ్వాసము ఈ శోధనలకు పరీక్షగా నిలిచింది. యేసుక్రీస్తు ప్రత్యక్షమైన మెప్పు ఘనత కలుగటానికి కారణం అవుతుంది. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు విశ్వాస యాత్రలో తప్పిపోకూడదు, పడిపోకూడదు. విశ్వాసం అందుకే నీతిమంతుడు నిత్యము నిలుసు కట్టడం వలె ఉన్నాడు అంటాడు. ఆ కట్టడం ఏ శ్రమ వచ్చినా ఏది వచ్చినా కానీ వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి వచ్చింది, దేనికి పడిపోలా, ఎప్పుడు స్ట్రాంగ్గా నిలబడింది. నీతిమంతుడు అలా నిలబడాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే ఇప్పుడు వరదలు అంటున్నాడు. వరదలు కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 17వ వచనం చదవమ్మా. నేను శ్రమల పాలై దీనునైతిని. ఎప్పుడైతే నీకు శ్రమ వస్తుందో దేవుడు తలంచుకుంటూ ఉంటున్నాడు. ఎందుకంటే తన బిడ్డ బాధపడుతుంటే చూడలేడు. ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు, తన బిడ్డ కింద దెబ్బలు తగిలి బాధపడుతుంటే చూస్తూ ఉంటాడా? రక్షిస్తానికి ఉంటాడా? లేకపోతే చూస్తూ ఉంటాడు, చూసి వెళ్ళిపోతాడా? అలాగే దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఈ పరీక్షల గురించి తలంచుకుంటున్నాడు. శ్రమల పాలై దీనుడైపోయాడు. ఇక్కడ దావీదు మహారాజు అంటే నేను శ్రమల పాలై దీనుడై. ఎన్నో శ్రమలు దావీదు మహారాజు జీవితంలో అన్ని శ్రమలు, అన్ని వేదనలు, అన్ని శోధనలు, వీటన్నిటిని జయించుకుంటూ పోయాడు. అందుకే దేవునికి హృదయానుసారుడయ్యాడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, దావీదు మహారాజు అంటే నేను శ్రమల పాలై దీనుడైతిని, ప్రభు నన్ను తలంచుకొని అంటున్నాడు. మనం ఎప్పుడైతే శ్రమలు ఉంటామో ఆయనకి మనం అప్పచెప్పుకుంటామో ఆయన ఆ శ్రమలన్నిట్లో, అందుకే నీతిమంతునికి కలుగు ఆపదలన్నీ వాటన్నిటిలో నుంచి విడిపిస్తాడు. నీతిమంతునికి కలుగు శ్రమలన్నిటిలో నుంచి 34 కీర్తనలు ఈ మాటలు ఉంటాయి. అన్నిటిలో నుంచి విడిపించేవాడిగా ఉంటున్నాడు, కాపాడేవాడిగా ఉంటున్నాడు, విడిపించేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ 69వ కీర్తన 20వ వచనం చదవమ్మా. 69వ కీర్తనలో 20వ వచనం. నిందకు నా హృదయము బద్దలాయను, బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటేను కానీ ఎవరినూ లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటేను కానీ ఎవరినూ చాలంతవరకు చాలన్నా. భూ సంబంధమైనది అంటే వరద భూ సంబంధమైన భూమి నుంచి వచ్చే శ్రమలు అంటే ఇరుగు పొరుగు వారి నుంచి కానీ మరి
ఈ లోకంలో నుంచి విశ్వాసికి అన్ని శ్రమలే. విశ్వాసి అయితే నీ శ్రమలన్నీ వచ్చేది, మామూలు వాళ్ళకి ఎవరికి రావు. విశ్వాసి అయితే నీతికి నిలబడాలి, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, ఇంకోటి మీద చాడీలు చెప్పకూడదు, అసూయ చెందకూడదు, ద్వేషం ఉండకూడదు, పగ ఉండకూడదు, ప్రతీకారం ఈ చెడు ఇవన్నీ ఉండకూడదు. అప్పుడు విశ్వాసి నీతిమంతుడు అవుతాడు. ఆ నీతిమంతుడికి ఇవన్నీ ఉండాలంటే లోకం ఎంత నిందలేస్తూ ఉంటుంది, అవమానాలు, నిందిస్తాం, ఇవన్నీ ఓర్చుకో. భూ సంబంధమైన శ్రమలు అంటే వరదలు, పైనుంచి దేవుని నుంచి వచ్చే శ్రమలను చూసాము, పరీక్షలు చూసాము. ఇప్పుడు భూ సంబంధమైన శ్రమలు, వరదలు వచ్చి ఆ యొక్క కట్టడాన్ని కొట్టేస్తున్నాయి. కొట్టేసినప్పుడు విశ్వాసి అయితే నిలబడతాడు, అవిశ్వాసి బుద్ధిహీనులు పడిపోతారు, కొట్టుకుపోతారు. ఆ వానకి, ఆ వరదకి కొట్టుకుపోయేవారికి ఉంటారు. ఇక్కడ బుద్ధిమంతుడు, అందుకే నీతిమంతుడు నిత్యం నిలుసు కట్టడం వలె ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి విశ్వాస యాత్ర జీవితంలో నీతిమంతుడిగా నిత్యం నిలిచే కట్టడం ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి నిందకు నా హృదయము బ్రద్దలాయను, కనిపెట్టు. ఇక్కడ కరుణించు వారి కొరకు నేను కనిపెట్టిన ఎవ్వరు కూడా లేకపోయారు అంటారు. ఓదార్చు వారి కొరకు కనిపెట్టినటువంటి ఎవరు కానరారైన, ఎవరు కానరారు. ఏ దిక్కు దోవదోసదో. ఎందుకు నేను దేవుణ్ణి నమ్ముకుంటేనే నాకు ఈ కష్టాలు వచ్చినాయి ఏంటని విశ్వాసి అంతరంగంలో మదన పడతా ఉంటాడు, బాధపడతా ఉంటే వాటన్నిటిలో నుంచి దేవుడు కాపాడేవాడిగా ఉంటాడు. అందుకని ఎవని మనసు నీ మీద ఆనుకొను వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడేవాడిగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ నిందకు నా హృదయం బద్దలైపోయింది అంటున్నాడు. ఇక్కడ రెండవదిగా 109వ కీర్తనలో 25వ వచనం చదువమ్మా. 109 కీర్తనలు 109 25వ వచనం. వారి నిందలకు నేను ఆస్పదుడనైతిని, తమ తలలు ఊచెదరు. చూడండి, వారి నిందలు ప్రతి ఒక్కళ్ళు నిందలేసేవాళ్ళే. నిందలకు ఏమవుతుందో ఆస్పదుడయ్యా అని అంటున్నాడు. ఇక్కడ వారు ఏం చేస్తున్నారంటే ఇక్కడ 25వ వచనం కదా, వారి నిందలకు నేను ఆస్పదుడ నైతిని, వారు నన్ను చూచి తలలు ఊచెదరు. తమ తలలు ఊచెదరని అంటే ఎగతాళి చేసేవారికి ఉన్నారు, శపించేవారిగా ఉన్నారు, నిందలు వేసేవారిగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఇవన్నీ కూడా భూ సంబంధమైన శ్రమలు. ఈ శ్రమలన్నింటిలో నీతిమంతులకు కలుగు శ్రమలన్నీ, వాటన్నిటిలో నుంచి ఆయన విడిపిస్తానని సెలవిస్తున్నాడు. అలాగే యెషయా గ్రంథము 51వ అధ్యాయం, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 51:7 వచనం. 51వ అధ్యాయం 7వ వచనం చదవమ్మా. యెషయా గ్రంథం. నీతిని అనుసరించు వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయమందు ఉంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందలకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. దేవుడు అభయం ఇస్తున్నాడు ఇక్కడ. నీతిని అనుసరించే వారులారా నా మాట వినండి, నా బోధను హృదయమందు ఉంచుకున్న వారులారా ఆలకించండి. మనుషులు పెట్టు నిందలకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. వీటన్నిటిని ఎప్పుడు మనం విశ్వాస యాత్రా జీవితంలో ఉన్నప్పుడే ఇవన్నీ వస్తాయి. అందుకని దేవుడు యేసుప్రభు అన్నాడు, ఇరుకు ద్వారంన ప్రవేశింప పోరాటంతో కూడుకున్నటువంటి జీవితం, యాత్రా జీవితం. అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదు. కాబట్టి నీతిమంతుడిగా జీవించాలి ఈ లోకంలో. మొదటిగా ఎలా ఉంది? పైనుంచి వచ్చే శ్రమలు. ఆ శ్రమలన్నిటిలో నుంచి దేవుడు కాపాడేవాడిగా ఉన్నాడు. ఈ నిందలన్నిటిలో నుంచి, నిందలు, వేదనలు, శోధనలు, వీటన్నిటిలో నుంచి విడిపించేవాడిగా ఉన్నాడు. కాబట్టి
ఆ దేవుని యొక్క మార్గం నీతిమంతుడు నిత్యము నిలుసుని కట్టడం వలె నిలబడాలంటే ఈ యొక్క శ్రమలో వేదనలో, అందుకే దేవుడు ఉదాహరణకి చూపిస్తూ వచ్చాడు. ఈ యొక్క బండ మీద ఇల్లు, ఇసుక మీద ఇల్లు, బుద్ధిమంతుడు బుద్ధిహీనుడిని చూపిస్తూ వచ్చాడు. మనం ఈ లోకంలో జీవిత యాత్ర సాగించేటప్పుడు మన విశ్వాసం ఎలా ఉండాలి, ఎలా బలపరుచుకోవాలి, ఎలా జయించాలనే దానికోసం ఇక్కడ తీసుకొస్తూ ఉన్నాడు. మొదటిగా ఏం చూసామంటే వాన గురిసెను, వరదలు, భూ సంబంధమైన పైనుంచి వచ్చి శ్రమలు చూసాం, భూ సంబంధమైన శ్రమలు చూసాం. ఇప్పుడు గాలి విసిరణ, గాలి మధ్యన, భూమికి ఆకాశానికి మధ్యన ఉండేది గాలి. గాలి అనేది ఏమంటారు? దెయ్యాన్ని గాలి అంటారు, ఏమంటారు? యోబు గ్రంథంలో ఎటు నుంచి వచ్చావంటే భూమి మీద, భూమికి మధ్యన అటు ఇటు తిరుగుతూ వచ్చాను. అంటే భూమి మీద నిలకడలేదు, ఆకాశం నుంచి పడద్రోయబడింది, భూమి మీద నిలవటానికి లేదు. అంటే కాళ్ళు చేతులు ఉండవు కదా, గాలి అది. దాంట్లో లోక సువార్తలు ఉంటుంది కదా, ఆ మాట గురించి ఒక మాట చదువుకున్నాం. లోక సువార్త 24 అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. 24 అధ్యాయం 38 వచనం చదువమ్మా. 38, 39. అప్పుడు ఆయన పైది కూడా 37 చదువమ్మా. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతం తమ కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుతున్నారు? మీ హృదయములలో సందేహంలో పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూస్తున్న ఎముకలను మాంసమును భూతమున కొండవని చెప్పి తన చేతులను తన పాదముల వారికి చూపించాడు. అంటే పాదాలుంటే నిలబడతాడు భూమి మీద, అవునుగా. శరీరం ఉంటే నిలబడతాడు. ఈ శరీరం, ఈ యొక్క శరీరం ఉన్నది కాబట్టి భూతం ఏంటంటే గాలి. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఏమంటుంది? ఎక్కడి నుంచో భూమి మీద, భూమి కింద, ఆకాశం అటు ఇటు గాలికి తిరుగుతూ వచ్చానని అంటాడు. అంటే గాలి అంటే అది ఒక సాతాన్ అని పేరు పెట్టాడు, లూసిఫర్. అది శ్రమలో ఇక్కడ గాలి గురించి మనం ఎందుకు చాలా చూస్తున్నామంటే సాతాన్ నుండి వచ్చే శ్రమలు. ఇప్పుడు భూ సంబంధమైన మనుషుల నుంచి వచ్చే శ్రమలు చూసాము, దేవుడి నుంచి వచ్చే పరీక్షలు చూసాము. ఇప్పుడు సాతాన్ నుంచి వచ్చే పరీక్షలు చూసుకుందాం. చూడు, ఆ యొక్క సులువుగా చిక్కులు పెట్టే పాపం ఎక్కడ? హృదయాల్లో, తలంపుల్లో తీసుకొస్తాడు సాతానుడు. సాతాను తీసుకొచ్చేది బహు కుయుక్తితో తీసుకొస్తాడన్నమాట. మనిషి చూపులోనే మనం పాపం చేసేవారికి ఉంటాం, తలంపుల ద్వారా పాపం చేసేవారికి ఉంటాం. కనపడినటువంటి నోటితో అబద్ధంతో చేసే పాపం మనకు కనపడవయ్యి, కానీ మనం పాపాన్ని కనపడకుండా సులువుగా చిక్కులు పెట్టే పాపం వీటిననేది. కాబట్టి ఈ పాపాన్ని శత్రువు తీసుకొస్తాడు, సాతానుది. గాలి విసిరణ అనే దానికి సులువుగా చిక్కులు పెట్టే పాపం శోధనలో పడిపోజేస్తాడు. ఇక్కడ చూడు, యేసు ప్రభువునే జయిస్తానికి వచ్చాడు. ఎక్కడ? మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో, చదవమ్మా. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యంలో కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. చూడు, ఏం చెప్తున్నాడంటే దేవుడినే శోధించాడు. మనమెంతా దేవుడినే శోధిస్తానికి శోధకుడు వచ్చి శోధిస్తున్నాడు. నీవు దేవుడు కుమారుడు అయితే, ఆయన దేవుని కుమారుడని సాతానుకు తెలుసు. ఇక్కడ దేవుణ్ణి కూడా ఏమంటుందంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే, సందేహం చేసుకొస్తుంది. దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమంటే దేవుడు చెబుతున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించనని ఆ వాక్యం ద్వారానే సాతానికి జవాబిస్తాడు. అలాగే రెండో మాట కూడా అంటుంది, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణంలోకి ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరం నుండి ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే, ఇక్కడ రెండో మాట కూడా అదే అంటుంది,
నీవు దేవుని కుమారుడు అయితే కిందకి దూకు, దూతలు వచ్చి నిన్ను కాపాడతారని అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, నీ ప్రభు అయిన నీ దేవుని నువ్వు శోధింపవలదని మరి చోట వాక్యాన్నే చూపించాడు. యేసు ప్రభు వాక్యాన్నే చూపిస్తూ వచ్చాడు. వాక్యం ద్వారానే సాతాన్ని జయించిన వాడిగా ఉన్నాడు. మూడోసారిగా అంటుంది, ఈ మూడోసారిగా ఏమంటుందంటే మరలా 8వ వచనం, మరలా అపవాది మిగులు ఎత్తైన కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటి వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన యెడల వీటన్నిటికీ చెప్పగా యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయన మాత్రమే సేవింపవాలని వాక్యం ద్వారా చూపించేలాగే సిగ్గుపడి వెళ్ళిపోయింది. అంటే వాక్యం ద్వారానే దేవుడు సాతాన్ని జయించాడు. మరి దేవుడినే శోధిస్తానికి వచ్చింది. మనం శోధిస్తానికి ఎంత తలంపులు మానవులు, మన స్వభావం ఏంటంటే ఇక్కడ ఏమన్నాడు, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చదువు అమ్మా. ఆదికాండం 5వ అధ్యాయం 6వ వచనం. 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియో వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంత ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని. మన యొక్క హృదయంలోని ఊహ తలంపులన్నీ కూడా ఎప్పుడు కూడా చెడిపోయినాయి. అందుకని ఈ చెడిపోయింది బాగు చేస్తానికి దేవాతి దేవుడు వచ్చాడు. ఆయన హృదయం నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్మన్నాడు. అందుకని హృదయంలో అనేకమైన మోసకరమైనటువంటి ఉన్నాయి. ఆత్మఫలాలు గలతి పత్రికలు ఉంది కదా, ఆత్మఫలాలు శరీర కార్యాలు. మరి ఆత్మఫలాలతో నింపబడాలి. హృదయం ఆత్మఫలాలతో నింపబడినప్పుడు దేవుని యొక్క నీతిమంతునిగా తీర్చబడతావు. శరీర కార్యాలు నీలో నివసిస్తే నీవు దుష్టుని యొక్క చేతి కింద కబంధ హస్తాల్లో జీవిస్తున్నట్టు అన్నమాట. కాబట్టి దేవుడు ఇచ్చే యొక్క సాతాను మీద జయం, నేను లోకమును జయించున్నానని సెలవిస్తున్నాడు. లోకములో నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే బలవంతుడు. నీ హృదయంలో దేవుడు ఉంటే ఆ సాతానంతటి శ్రమలన్నింటినీ జయించేవాడిగా ఉంటావు, ఆ పరీక్షలన్నింటినీ జయించేవాడిగా ఉంటావు. ఇక్కడ అందుకని ఏం సెలవిస్తున్నాడంటే దేవుడే ఆ సాతాన్ని జయించాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువమ్మా. 1 పేతురు పత్రిక నానా విధమైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము దుఃఖం కలుగుతున్నది. అది కూడా చదువు. నశించిపో మెప్పు ఘనత ఇది ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఇందువలన మీరు మిక్కిలి ఆనంది కానీ అవసరం బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖం. కొంచెం కాలం అంటే ఈ లోకంలో మనం జీవించే కాలం ఎలా ఉంటుందంటే దుఃఖంతో కూడుకున్నటువంటిది. విశ్వాస యాత్ర జీవితం ఎట్లుంటుందంటే దుఃఖం. అందుకనే దావీదు మహారాజు అన్నాడు 119వ కీర్తనలో, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచాను, శ్రమ నొంది ఉండుట నాకు మేలైన. శ్రమలో తెచ్చుకుంటున్నా మేలు. శ్రమ కలిగితే ఎందుకంటే నేను దేవుణ్ణి విడిచి వాటన్నిటిలో నుంచి రక్షించే దేవుడని ఎరిగి ఉన్నాడు. నా శ్రమలన్నిట్లో అందుకని శుద్ధ హృదయాన్ని నాకు అనుగ్రహించయ్యా, నీకు ఆయాస్కరమైంది ఏది నాలో ఉండకుండా తీసివేయమన్నాడు. కాబట్టి 34 కీర్తనలు ఏమన్నాడు, ఆ శ్రమల నీతిమంతుని కలుగు శ్రమలు అనేకములు, వాటన్నిటిలో నుంచి రక్షిస్తాను అంటున్నాడు. ఆపదలు అనేకములు వస్తాయి, వాటన్నిటిలో నుంచి కూడా కాపాడుతాను అంటున్నాడు. ఎందుకంటే ఆయన మీద ఆనుకోవాలి. అందుకని యెషయా గ్రంథంలో ఎవని మనసు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతూ. అప్పుడు ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు ఈ శోధనలు వ్యాధులను అన్నింటిలో నుంచి విడిపించేవాడిగా ఉన్నాడు. నానా విధమైన శోధనలో నుంచి విడిపించేవాడిగా ఉన్నాడు. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 1వ వచనం 2వ దినవృత్తాంతాల గ్రంథంలో అక్కడ యెహోషాపాతు రాజు మీదకి ఎన్ని రకాలుగా వస్తారంటే 4 వైపులు ఒకే సమయంలో వస్తారు. చదవమ్మా ఈ యొక్క 2 వచనాలు 3 వచనాలు 4 వచనాల వరకు 20వ అధ్యాయం 1వ వచనం అమ్మ 2వ దినవృత్తాంతాల గ్రంథం. ఇది అయిన తర్వాత
మోయాబీలు, అమ్మోనీయులు, మియోనీయులు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రం ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చుతున్నది, చిత్తగించుము. వారు అసాసోను, తామారును ఎనిగేదులు ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేశారు. ఇప్పుడు ఈ రాజు మధ్యలో ఉన్నాడు, చుట్టూ శత్రువులు చుట్టుముట్టేసేసారు. ఇప్పుడు ఒక్కడే నిలబడ్డాడు. కానీ ఇక్కడ చూడు, ఈ యొక్క రాజు చేసిన పని 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యోధా అన్నంతర ఉపవాస దినము ఆచరింపవాలని చాటింపగా. చూడండి, ఆయన ఎవరి వైపు చూశాడు? దావీదు మహారాజు ఎటేపు చూశాడు? దేవుని వైపు చూశాడు. అయ్యా, శ్రమలన్నింటిలో విడిపించేవాడు ఉన్నావు, నా హృదయాన్ని పరిశోధించన్నాడు. ఇక్కడ ఈ రాజుకి శ్రమలు వచ్చేసినాయి, ఒకేసారి చుట్టూ శ్రమలు వచ్చేసినాయి. ఈ శ్రమలు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? డైరెక్ట్గా దేవుని మందిరానికి వెళ్ళాడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నా మీదకి చుట్టూ వచ్చేసారు. ఇక్కడ ఏమంటాడంటే 12వ వచనం చదవమ్మా. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుట మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన. ఎప్పుడు దేవుని మీద ఆనుకున్నాడు, ఇప్పుడు దేవునికి అరచెప్పాడు. మరి శ్రమలో తను భరించలేనటువంటి ఏ రాజు దగ్గరకు కూడా వెళ్ళలా, ఏ గొప్ప రాజుని కూడా ఆశ్రయించాలి. ఎవరిని ఆశ్రయించాడంటే దేవాతి దేవుని సృష్టికర్తనే ఆశ్రయించాడు. ఆశ్రయించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాటన్నిటిలో నుంచి విజయాన్ని చేకూర్చాడు. కాబట్టి మనకి శ్రమలో, నీతిమంతునికి వచ్చే శ్రమలో లేకపోతే విశ్వాసివి కానే కాదు. యాత్రా జీవితం అంతా శ్రమలతో కూడుకున్నటువంటి జీవితం. కాబట్టి ఆ యొక్క శ్రమలన్నిటిలో నుంచి విడిపించేవాడిగా ఉన్నాడు. మరి ఎన్ని శ్రమలు వచ్చినాయి ఏబు గ్రంథంలో? ఒకే రోజు అన్నీ పోయినాయి. మరి ఆస్తి పోయింది, కుమారులు పోయారు, ఇల్లు పోయింది, వాకిలు పోయింది. మరి అంతటితో అన్ని శ్రమలు వచ్చినా కానీ యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్న ఆయన నామమునకు స్తోత్రం కలుగును గాక అని అన్నాడు. సరే, అంతటితో వదిలిపెట్టాడా సాతాను తీసుకొచ్చే శ్రమలో? రెండోది ఏం చేశాడు? మరి ఇంకా దేవుడిని గణపరుస్తున్నాడని మళ్ళా దేవుడి దగ్గరికి వెళ్ళి, మరి నా సేవకుడైన ఏబు గురించి ఆలోచించామంటే, నువ్వు శరీరం ఇచ్చావు కదా, కాబట్టి ఇంకా నిన్ను గణపరుస్తున్నాడు, ఇవన్నీ తీసేసి నిన్ను సరే, శరీరం మీద కూడా అధికారం ఇచ్చానంటే అరికాలు మొదుకులు నండెత్తి వరకు కురుపులతో బాధించాడు. శ్రమ. అప్పుడు శ్రమలో కూడా ఏమంటుంది భార్య వచ్చేసి? దేవుడిని దూషించి సావు అంటుంది. మరి ఆ యొక్క స్నేహితులు కూడా దూరం నిలబడ్డారు ఆయన గుర్తుపట్టలేక. మరి పనివాడు ఏమన్నా అసలు అంటుకోలేకపోతున్నాడు, దగ్గరకు రావట్లా. వీటన్నిటిలో కూడా దేవుణ్ణి ఒక్కసారి కూడా నిందించాల. దేవుడిని దేవుడిచ్చాడు, దేవునికి మహిమ కలుగును గాక అన్నాడు, కానీ దేవుణ్ణి నిందించాలి. అంటే నీతిమంతుడైన యోబు, నీతిమంతుడైన దావీదు, నీతిమంతుడైన పౌలు గారు, వీళ్ళందరూ మనకు ముందున్న సాక్షులు, నీతిమంతులు. వారు దేవుని గురించి మనకి ఎన్ని రీతులుగానో మనం విశ్వాసంలో బలపడాలని దేవుడు ఎన్ని రీతులుగానో దేవుడు తన వాక్యం ద్వారా, తన సేవకుల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి మనం విశ్వాస యాత్ర జీవితంలో మనం దేవుని యందు నమ్మకంగా జీవించాలంటే ఈ యొక్క శ్రమలని సహించువాడు ధన్యుడు. శ్రమల్లో గుండా తప్పించుకునే మార్గం కూడా దేవుడే ఏర్పాటు చేస్తాడు. ఆ శ్రమలన్నింటిలో నుంచి ఆయన ఇక్కడ ఒకసారి చూసుకుందాము. 134వ కీర్తనలో అక్కడ చెప్తాడు, ఇక్కడ అంటాడు, ముప్పై 34వ అధ్యాయం 4వ వచనం 2వ భాగంలో, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. అదే మాట 6వ వచనంలో కూడా ఏమంటాడంటే, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే
ఈ 7వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. అలాగే 10వ వచనంలో అంటున్నాడు, సింహం పిల్లలు లేమి గలవై ఆకలి గొన్నుగా కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువ ఉండదని సెలవిస్తున్నాడు. అలాగే ఇక్కడ 17వ వచనంలో నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. అలాగే ఇక్కడ 19వ వచనంలో నీతిమంతును కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా అన్ని శ్రమల్లో నుంచి, అన్ని ఆపదల్లో నుంచి, అన్ని కష్టాల్లో నుంచి, ఇరుకుల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి విడిపించేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడి యొక్క ఇచ్చిన యొక్క రక్షణ ఎంతో విలువైంది. ఆ రక్షణ కాపాడుకుంటూ మన యాత్రా జీవితాన్ని సంపూర్ణంగా కొనసాగితే ఒక రోజు వస్తుంది. దేవుడు ఆ యొక్క ప్రత్యక్షమైనప్పుడు నీకు ఇక్కడ అంటాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అంటున్నాడు పౌలు గారు. ఆ విశ్వాస యాత్ర జీవితంలో జయించుకుంటూ పోయాడు. ఇంకా కొంచెంసేపటికి మరణం అవుతాడని తెలిసి కూడా వెళ్ళి దేవుని సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళాడు. ఏమంటున్నాడు? సావు అయితే లాభం, బ్రతుకుటైతే క్రీస్తే, సావు అయితే లాభం అంటున్నాడు. మన యాత్రా జీవితం కూడా అంతా ఇదిగా ఉండాలి. ఉన్నప్పుడు ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఎత్తబడ్డప్పుడు పరలోకం దొరకటం అంటే ఊరకనే దొరకదు. ఏది నేను యేసు ప్రభు బాప్తిస్టం తీసుకోగానే మనం రక్షించబడ్డామని అది కాదు. అక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది విశ్వాస యాత్రా జీవితం. అక్కడి నుంచే నువ్వు ఎప్పుడైతే దేవుని హృదయంలో చేర్చుకొని దేవుని కొరకు ఈలో అందరి ముందు సాక్ష్యం ఇస్తావో, నిలబడ్డ రోజు నుంచి నీకు నీ జీవితాన్ని లెక్కేస్తాడు దేవుడు. ప్రతిరోజు లెక్కేస్తాడు నీ విశ్వాస యాత్రా జీవితం. నీవు ఎంతవరకు ఉన్నావు, విశ్వాసంలో ఎంతవరకు నిలబడ్డావు, ఎంతవరకు పడిపోయావు. కాబట్టి పడిపోయే జీవితం కాదు, లేచి నిలబడే జీవితం కావాలి దేవునికి. అంటే జయించేవారు కావాలి. జయించేవారిని మన పాట ఉంది కదా, జయించు వారిని కొని పోవా ప్రభు యేసు వాత్సును. జయించేవారిని కొనిపోవటానికి, పడిపోయేవారిని కాదు. ఈ లోకంలో పడిపోయి ఈ యొక్క పతనం అయిపోతే వాళ్ళకేందంటే నరకం. ఇదే అందుకనే కదా ఏంది, వాన కురిశాను, వరదలు వచ్చాను, గాలి విసిరను, ఆ ఇంటి మీద కొట్టాను, అది ఇసుక మీద కొట్టింది కాబట్టి కొట్టుకొని పోయింది. అదే బండ మీద కట్టింది నిత్యము నిలిచే కట్టడము. అది నిలబడేది ఉండే. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా వాటన్నిటిలో నుంచి నిలబడేది కంటే విశ్వాసం అనేది అంత స్థిరమైన. అందుకే శుద్ధ హృదయాన్ని నాకు దయచేయ్యా, ఆయాస్కరమైనది ఏది నాలో ఉందో దాన్ని తీసివేయ్యా అని చెప్పేసి దావీదు మహారాజు ఎరిగిన వాడుకున్నాడు. దేవుని యొక్క శక్తిని వెరిగిన వాడుకున్నాడు, దేవుని మహిమను వెరిగిన వాడుకున్నాడు. కాబట్టి ఆ మహిమరాజ్యం పొందాలంటే ఇవన్నీ నాకు అవసరం. అందుకని నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు అంటాడు కీర్తనలో. నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. అదే కదా 79వ కీర్తనలో. అంటే ఇక్కడ ఏంటంటే 73వ అధ్యాయంలో ఏమంటాడంటే, నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర లేదు. నా శరీరము నా హృదయం క్షీణించిపోయినను దేవుడు నిత్యం నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాచ్యమునై ఉన్నాడు. చూచావు ఎంత నిరీక్షణ కలిగి ఉన్నాడో. ఇక్కడ దానికి ముందు చూస్తే అంత ఆయాస్కరంగా ఉంది. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఏమైనా ఎంతో ఆనందంతో సంతోషంతో ఉంటున్నారు. దేవుని నమ్ముకున్నాక ఈ విశ్వాసకి ఎంతో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అన్ని వేదనలతో ఉన్నాడు. చూసుకున్నాడు వాళ్ళకి. ఇక్కడ ఏమంటున్నాడు 11వ వచనంలో, దేవుడు ఎట్లు తెలుసుకొను మహోన్నతునికి తెలివి ఉన్నదని వారు అనుకుంటా ఉంటున్నారంట లోకస్తులు. దేవుడికి ఏం తెలుసు, దేవుడికి తెలివి ఉందా అని అంటున్నారంట. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ ఇంచింతగాల వారై ధనవృద్ధి చేసుకుంటున్నారు, కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నారు. మొన్న అంటే నేను విన్నా మాట, ఇది నెల్లూరులో పెద్ద డాక్టర్ అంట ఆయన, పేపర్లో చదివా ఆ మాట. అయితే కొన్ని కోట్ల ఆస్తి ఉందంట.
అయితే ఆయన మంచి డాక్టర్, స్పెషలిస్ట్, బాగా పేరున్న డాక్టర్ అంటారు. కోట్ల ఆస్తి ఉంది, పిల్లలు 2 మగ పిల్లలు 2 ఆడపిల్లలు, భార్య ఉంది, ఆస్తి బాగా సంపాదించాడు. అయితే ఆయన కరోనా వాళ్ళకు కూడా ఆయన బాగు చేశాడు. ఆయన మంచి హృదయంతో చేశాడు. కానీ కరోనా ఆయనకు పట్టినాక ఆయన మామూలుగా ఇంటికి వెళ్ళాడు, వారితో కలిసాడు, వారు అందరికి వచ్చేసింది కరోనా. ఈయనకి తీవ్రంగా వచ్చింది. వెళ్ళాడు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. అప్పుడు ఫస్ట్లో బాగా తీవ్రంగా ఉన్నప్పుడు ఎవరిని కూడా చూడనీయాలి అసలు. అయితే ఆ ఇంటి భార్య బిడ్డలను కూడా చూస్తానికి అనుమతి ఇవ్వాల. కొన్ని గుట్టల శవాలు ఉండి ఆ శవాలు వాళ్ళు వెళ్ళి చూస్తానికి అదే ఆ శవం, ఆ గుట్టలు ఏది చూపిస్తే ఏది చూసి అదే మీ ఆయన అన్న, ఏదంటే ఏది లేదు, వాళ్ళకి ఏది తెలియదు. ఆ గుట్టలో ఒకటి అంతే, చూస్తానికి కూడా లేడు. మరి అంత పేరు గల కోట్లు. తర్వాత తిరిగి వచ్చినాక ఆ భార్యకు వచ్చి భార్య కూడా చనిపోయింది. ఆ బిడ్డలే ఉన్నారు ఇప్పుడు. చూడండి, కోట్లు ఉన్నా కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ మాట ఏమన్నాడంటే, వారు నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుంటూ ఉంటారంట. ధనవృద్ధి చేసుకుంటూ ఉంటే ఆ ధనం ఎక్కడ పోతుంది? ధనం అంతా ఇక్కడే వదిలిపెట్టేది. ఇటువారు వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుందరు. ఇక్కడ విశ్వాసి అంటున్నాడు, నా హృదయం నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలున్నాయి ఉండుట వ్యర్థమే, దినమంతా నాకు బాధలు కలుగుతున్నాయి, ప్రతి ఉదయం నాకు శిక్ష వచ్చుతున్నదని విశ్వాసి వేదన పడతా ఉన్నాడు. కాబట్టి 16వ వచనంలో అంటాడు, ఆయనను దీన్ని తెలుసుకున్న వలన ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతము గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాస్కరం. వాళ్ళని చూసినప్పుడు ఆయాస్కరంగా ఉంది, ఈయనకి బాధ కలుగుతుంది. వాళ్ళు మంచిగా ఉన్నారు, నేను శ్రమల్లో, బాధలు, ఇరుకులు, ఇబ్బందుల్లో వేదన పడుతున్నానని అనుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడిని అడిగినప్పుడు దేవుడు బయలుపరిచాడు, ఆ సంగతి నాకు ఆయాస్కరం. నిశ్చయముగా నీవు వారిని కాలు దూర చోటనే ఉంచి ఉన్న వారు నశించినట్లు వారిని పడవేయచ్చు, క్షణమాత్రంలోని వారు ఏమైపోయింది, ఏమైపోతాయి, ఈ కోట్లన్నీ ఏమైపోతాయి, అంతా ఇక్కడ పెట్టి వెళ్తాడు. ఎక్కడికి? డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతాడు. డైరెక్ట్ ఇక్కడ శ్రమలు పడ్డ మన లాజర్ని, ధనవంతుడిని కూడా చూపించాడు ఉదాహరణకు మనకు దేవుడు. కాబట్టి మనం ఈ లోకంలో జీవించినంతకాలం నీతిమంతునిగా జీవించాలి. అప్పుడే నీకు ఆ రాజ్యం దక్కుద్ది. నువ్వు ఎంత వచ్చి ఎంత పోయినా సరే నీ సరిలేనప్పుడు నువ్వు ఎక్కడే ఉంటావు, నీకు నరకం ఉంటుంది. నువ్వు విశ్వాస స్థిరంగా నిలబడితే నీవు ఈ శరీరాన్ని వదిలిపెట్టగానే నీకు నిత్య రాజ్యం, ఆ యొక్క ఏదంటే బంగారు పీదులు రత్నాలతో ముత్యాలతో వేసిన పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం, అది నీకు ఇస్తాడు. అది నిత్యం సంతోషమే సంతోషం, ఆనందమే ఆనందం, దుఃఖం, నిట్టూర్పు, వేదనలు, శోధనలు ఏముండవు, పగలుండదు, రాత్రి ఉండదు. కాబట్టి ఆ రాజ్యాన్ని నిన్ను వారసుడిగా చేస్తానికి ఏం చేశాడు? నిన్ను ఆయన స్వరక్తంతో కొన్నాడు, ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. కాబట్టి నీ విశ్వాసాన్ని నువ్వు స్థిరంగా కాపాడుకోవాలి. ఆయన వచ్చే వరకు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమన్నాడు. వాన వచ్చింది, వరద వచ్చింది, ఆ బండ మీద కట్టిన పునాది పడిపోలే, స్థిరంగా ఉంది. అందుకని నీతిమంతుడు నిత్యం నిలుసు కట్టడం వలె ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క యాత్రా జీవితంలో యేసు ప్రభు కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఒకరోజు ప్రాణం అనేది ఈ లోకంలో విడవాడాలి. ఆయన పిలుచుకున్నప్పుడు సిద్ధంగా ఉండాలి. యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, నువ్వు సిద్ధపడి నీతో కూడా ఉన్న సమాజాన్ని సిద్ధపరచమని అంటాడు. నువ్వు సిద్ధపడాలా, నీతో నీ ఇంటి వారిని సిద్ధపరచుకోవాలి. ఒక రోజు వచ్చినప్పుడు అందరు దేవుని యొక్క నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. కాబట్టి వాక్యం దేవుడు ఆశీర్వదించి కాపాడును గాక. దేవుని వాక్యములో వింటూ వచ్చాం. బండ మీద కట్టిన పునాది, సుఖం మీద కట్టిన పునాది, రెండు. ఇవి ఆత్మీయ జీవితాల్లో మనం ఎట్లా ఉంటున్నాము, విశ్వాసయాత్ర జీవితాల్లో అనేకమైన
తలంపుల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. వారకోడికలో మంగళవారం రాత్రి సంఘ ప్రార్థన ఉంటుంది, గురువారం బైబిల్ స్టడీ ఉంటుంది 8:30కి. ఈ మంగళవారం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రార్థన, సంఘ ప్రార్థన. గురువారం 7 గంటల నుంచి 8:30కి బైబిల్ స్టడీ. శుక్రవారం ఉదయం స్త్రీల కూడిక. శనివారం ఫాస్టింగ్ ప్రేయర్ 9:30 నుండి 12:30 వరకు. ఇది ఒకటి గమనించండి, ఆదివారం 9:30. కానీ ఆదివారం 9:30కి ఎవరు రాట్లా. ఇక వర్షాకాలం వచ్చింది, వేసవకాలం అయిపోయింది, వర్షాకాలం వచ్చింది కాబట్టి రేపు వారం నుంచి 10 గంటల నుంచి 1 గంట వరకు, 10 గంటల నుంచి 1 గంట వరకు ఈ యొక్క పరిచర్య జరుగుద్ది. మీరు పెందలాడికి రండి. దేవుని వాక్యం ఒక మాట ఉంది, దేవుని పనిని అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అవుతాడను. దేవుని పనికి మరి టయానికి రావాలి, టయానికి రాకపోతే దేవుడు అక్కడ లెక్కేస్తాడు. రేపు ఒకరోజు నిలబడే రోజు ఉంది న్యాయపీఠం ఎదుట. మీరు మామూలుగా ఏదో సిల్లీగా తీసుకోకూడదు దీన్ని. ఇది భయంతో వణుకుతూ ఉండాలి. దేవుని మాట అంటే, దేవుని పని అంటే. దేవుడు చేస్తే అది తిరుగు లేకుండా ఉంటుంది. దేవుడిని మీరు ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు. ఆ దేవుడు కృపగల్లా దేవుడు అనుకుంటే, కృపగల్లా ఎంతో నేను భయంకరుడైన దేవుడిని అంటున్నాడు. కృపగల్లకి దేవుడే, కానీ భయంకరుడైన దేవుడు. గుర్తుపెట్టుకోండి, అది ఎవ్వరు తప్పి ఏ మనిషి వల్ల కాదు. దేవుని జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరం అన్నాడు. కాబట్టి దేవుని ఉగ్రతకు పాత్రలు అవ్వద్దు. సమయానికి రండి. దేవునికి ఇవ్వాల్సిన సమయం మనది ఎంతంటే కుండలో ఆవిరి వంటి వారు, అంతలో కనపడి అంతలో మాయమై ఆవిరి. మన జీవితం ఎంతో స్థిరమైంది కాదు. దేవుని పని అశ్రద్ధగా చేయొద్దు. దేవునికి మీ హృదయాలు ఇచ్చినప్పుడు దేవుణ్ణి గణపరిచే వారికి ఉండాలా. నేను వచ్చే వరకు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమంటున్నాడు. ఆ రక్షణలో కొనసాగుతూ ఉండాలా. నీ పని అట్లా ఉండాలి. తెలుసుకోండి, దేవుణ్ణి భయభక్తులతో. భయం లేని భక్తి పనికిరాదు, భక్తి లేని భయం కూడా పనికిరాదు. భయభక్తులు 2 ఉంటేనే ఆ నిత్యరాజ్యాన్ని ప్రవేశం చేస్తారు, లేకపోతే ఇక్కడే ఉంటారు. గుర్తుపెట్టుకోండి, సమయానికి రండి, దేవుణ్ణి సమయాన్ని గణపరచండి. మీకు అన్నీ ఇస్తున్నాడు. ఐశ్వర్యం కొద్ది చూపిపోతే మనకు కనపడుద్దా? కాలు లేకపోతే మనం నడవగలుగుతామా? చేయి లేకపోతే చేయగలుగుతామా? ఏ ఒక్క అవయవం చిన్నది ఇది పెట్టాడంటే మనం లైఫ్ వేస్ట్ అవుద్ది. అన్ని అవయవాలు ఇచ్చి అన్ని ఆరోగ్యాన్ని ఇస్తేనే మనం జీవిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, దేవుని ఎరగని వాళ్ళు ఎటుకూడి వాళ్ళు దేవుడు ఉండదు కాబట్టి వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళకి ఇవన్నీ అవసరంలా. మీరు పరలోకానికి వెళ్ళాలంటే దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాల్సింది. అన్నాడు కదా, నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడు అన్నాడు. నా మాట వినాలి, దాని చొప్పున చేయాలన్నాడు. దేవుని భక్తులు వచ్చి ఎందుకు బోధిస్తుంటే మీరు నరకానికి వెళ్ళకూడదు, పరలోకానికి వెళ్ళాలని. కాబట్టి ఎవరిలో భద్రపరచుకోండి. ఒకళ్ళతో ఒకళ్ళకి రాదు. నేను చెప్పేది నేను ఎట్టా ఉంటాను, ఆయన దృష్టిలో ఉంటాను నేను. మీకు తెలియదు. మీరు ఎట్టా ఉన్నారు నాకు తెలియదు. కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి ఆయన సమయాన్ని పోనీ యొక్క సద్వినియోగం చేసుకొనుసు అజ్ఞానుల వలే గాక జ్ఞానుల వలె నడుచుకోమంటున్నాడు. కాబట్టి ఎవరికి వాళ్ళే పరీక్ష చేసుకోండి అమ్మా. చివరి దినాలు ఏ దినం ఎలా వచ్చు, దేవుడు రాకడ దినాలు అన్నీ నెరవేరినాయి. ఏ క్షణం వస్తాడో తెలియదు. జయించు వారినే కొనిపోతాడు, లేకపోతే జయించిన వాళ్ళని విడిచిపెడతాడు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క ఆదివారం 10 గంటలకు రండి, 1 గంటకి వదిలిపెడతారు. ఈ వచ్చే వారం నుంచి 10 గంటలు కరెక్ట్గా రావాలా. ఇంకో పాట పాడాల్సి వచ్చింది. దేవుడు అంటే అంత సులకనైపోయాడు. దేవుని మందిరం అంటే అంత ఈజీగా ఉంది మీకు. నేను ఒక ఊరు వెళ్ళా, ఏదంటే ఊరి పేరు అరకు దగ్గర డుముక్ అని ఒకటి ఉంది. డుముక్ నుంచి లోపలికి వెళ్ళాలి. మా అల్లుడు ఈ ఉద్యోగం చేస్తానని అక్కడ సేవా పరిచర్యకి వెళ్తా తీసుకెళ్ళాడు. వాళ్ళు ఏంటంటే కొండ జాతుల వాళ్ళు, కొండ జాతుల ప్రజలు 10 కొండల నుంచి సమయానికి వచ్చారు. ఆ మందిరం అంతా నిండిపోయింది. మరి వాళ్ళు అంత ఆశతో ఉన్నారు. మనం అంత అన్నీ తెలిసిన వాళ్ళమే. మనం ఎట్టా చేస్తాం, నిర్లక్ష్య స్వభావం మనలో. నిర్లక్ష్యం, మన దేవుడేగా, దేవుడు కృపగల్లా దేవుడుగా, అన్నీ తెలుసుగా అనుకుంటున్నాం. దేవుడు ఎట్టి పరిస్థితి ప్రతి దానికి కొలతేస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవునితో ఆశతో రావాలమ్మా. ఆశతో వచ్చి ఆయన నీ యొక్క ఆశను చూస్తాడు. నువ్వు ఎలా నీ ప్రయాస చూస్తాడు. ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలం ఇస్తాడు ఒకరోజు.
గుర్తుపెట్టుకోండి, ఎవరు దాళ్లే భద్రం చేసుకోండి. కాబట్టి రేపు ఆదివారం 10 గంటలకు ఆరాధన బెరాకా నుంచి వస్తారు. వచ్చేదాకా మీకు బెరాకా నుంచి పరిచర్య జరుగుద్ది. శ్రీల కూడికి ఇవన్నీ కూడా బెరాకా నుంచే మీకు జరుగుద్ది.